మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినాడు. ఈ దినమందు మనము కీర్తనలు గ్రంథం తెరచి 7వ కీర్తనను చదువుకుందాం. 7వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీ చరణజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కునిమ్ము. నా అతిశయ స్వందమును మట్టిపాలు చెయ్యనిమ్ము. నిర్మితముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టులు చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడుమును మోయువాడయున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒక్కడును మల్లిని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ కీర్తనను బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తన సారాంశం దావీదుని దేవుడు నడిపించమని కోరుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనలను కూడా నడిపించాలి. మనకొచ్చేటువంటి ఆపదలంతటిలో నుండి విడిపించువాడు, మనల్ని నడిపించువాడు. కాబట్టి ఆయనను కీర్తించాలి, ఆయనను ఘనపరచాలి. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములను, ఘనత, మహిమ, ప్రభావములను మీకు చెల్లించుకుంటున్నాం. మమ్మలను ప్రేమించిన నీవు గొప్ప దేవుడు నైనా, సర్వోన్నతుడవు,
సర్వ సృష్టికి ఆది సంభూతుడువై ఉన్నావు. మీ కుమారుడైన యేసు ప్రభువుని మా కొరకై బలిగాను అర్పణగాను అప్పగించినందులకు స్తోత్రాలు. ఆయన మా కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని శిలువ బలిపీఠం పైన అర్పించినారు. ఆయనను బట్టి తండ్రైన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం. మా అందరి అపరాధములను ఆయన రక్తధారల చేత కడిగినందులకు మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఈ ఉదయము మాకిచ్చినారు. ఈ ఉదయ కాలమున మమ్మలను మీరు నడిపించండి. గడిచిన రాత్రంతయును మీరు కాపాడి ఆదరించినందులకు స్తోత్రాలు నాయనా. నా తండ్రి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సమస్తమును నీకు సాధ్యము. మీ కృపలోను మీ మహిమలోను మమ్మలను దీవించండి. ఈరోజు ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నాయనా, మా ప్రయాణాలంతటిలో మీ తోడు కాపుదలిచ్చి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము శుభకార్యాలు జరిగించవలసిన వారమై ఉన్నాం. ఆయా కుటుంబాలలో జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేవారు, వివాహ సంబంధమైన కార్యక్రమాలకి ఈరోజు తలపెట్టి ఉంటుండగా మీ నామములో జరిగించుమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందునైనా అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి. ఆయా కుటుంబాలలో నెమ్మది లేదు. భర్త మూలంగా భార్యకు, భార్య పిల్లల మూలంగా భర్తకు, ఇట్లా ఒకరంటే ఒకరికి విసుగుదలతో ఉన్నటువంటి వారికిని, అలాగే అసమాధానముతో ఉన్నవారికిని ఈ దినమునైన సమాధానమును దయచేయండి. తగినైన మనస్సును కలిగి ఐక్యతగా కుటుంబాలు వర్ధిల్లే భాగ్యము దయచేయండి. తండ్రి, ఈ దినము వ్యాపారాలంతటిలో సహాయం చేయండి. నాయన, వ్యవసాయకులు వ్యవసాయపు పనులకై వెళుతుంటుండగా మీ నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియులు ఈ దినము చేయవలసిన పనులంతట్లో మీ కార్యాన్ని జరిగించి మహిమ తెచ్చుకోండి. డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి. అలాగే హౌసుల్లో సహోదరులు పనిచేస్తూ ఉన్నారు. మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వెళ్ళిన వారికి భాష వస్తానికిని, ఆ ఇంటి దగ్గరున్న పరిస్థితులను మరిచి చక్కగా పని చేసుకొనటానికి సహాయం చేయండి. సీనియర్లుగా ఎప్పటి నుండో పనిచేస్తున్న వారు బహుగా జాగ్రత్త కలిగి ఉండుటకు కృప అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందున తండ్రి, మీ యొక్క సేవకులు మీ సువార్త చెప్పుటకు బయటికి వెళుతుంటుండగా గొప్ప కార్యాలు జరిగించండి. మా భారతదేశాన్ని కాపాడండి. నీ నామములో గొప్ప ఒక మంచి ప్రభుత్వాన్ని మీ నామమందు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి. కీర్తన గ్రంథాన్ని మేము చదువుకున్నాం. ఈ కీర్తనలో ఉన్న వాక్యం ప్రకారంగా మీ కుమారుడని యేసుక్రీస్తులో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఆయనను త్వరగా మీరు పంపబోతుంటుండగా మేము సిద్ధపడి ఉండుటకు కృప అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములను ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెల్లించుకొని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.